సామాన్య ప్రజానీకంతో పాటు ప్రతి ఒక్కరికి శాస్త్ర ప్రచారం చేయడం ద్వారా రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలు అలవర్చుకునేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తున్నదని ఆ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యులు ములుగు బాలరాజు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టిపర్తి రామస్వామి గౌడ్ అధ్యక్షతన మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల కార్యక్రమం మరియు జీవ పరిణామ సిద్ధాంత ప్రచారోద్యమ గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్ర ఫలితాలు ప్రతి ఒక్కరికి అందాలంటే అందరూ అక్షరాస్యులు కావాలని అన్నారు. అందులో భాగంగానే జన విజ్ఞాన వేదిక అందరికీ విద్య అందరికీ బాధ్యత అనే నినాదంతో అక్షరాస్యత కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించిందన్నారు. ప్రజల కోసం, ప్రగతి కోసం, శాంతి కోసం, దేశం కోసం, స్వావలంబన కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం విజ్ఞాన శాస్త్రం అనే నినాదంతో జన విజ్ఞాన వేదిక పనిచేస్తుందని చెప్పారు. ప్రతి జాతి యథాతథంగా కాకుండా తన పూర్వీకుల నుండి ఆవిర్భవించిందని, మారుతున్న ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా పరిణామం చెందడం సహజమని తెలిపారు. జాతుల ఆవిర్భావం గురించి వివరించిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుంచి తొలగించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, కతుల లక్ష్మారెడ్డి, గిరి తిరుపతి, కె భిక్షపతి, కె ఉమామహేశ్వరి, సిహెచ్ సతీష్, ఎస్ రమణారెడ్డి, ఎం రాములు, గణపతి, తడకంటి రాజు పలువురు పాల్గొన్నారు. నంగనూరు మండల కేంద్రంలో ఎడిపిహెచ్ఎస్ నంగనూరులో ఈరోజు మరి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి దీని బాధ్యులు బాలా సార్ గారు మరియు రాము సార్ గారు దీనికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని 10 పాఠశాలకు గారు 8 పాఠశాలల విద్యార్థులు వచ్చి ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ టెస్టులో మంచి ప్రతిభను కనపరచడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు శాస్త్ర దృక్పథాన్ని అలవర్చుకునేటువంటి విధంగా వాళ్ళ యొక్క ఉపన్యాసాలు కూడా తర్వాత ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథంపై మంచి అవగాహన ఉన్నది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా విజ్ఞానాన్ని మరియు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఈ జన విజ్ఞాన వేదిక తీసుకోవడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. మన మండలం నుండి నర్మేట ఎడిపిహెచ్ఎస్ విద్యార్థులు మరియు కేజీవీబీ నర్మేట విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగింది. వారు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళాలని మా పాఠశాల పక్షాన మేము కోరుకుంటా ఉన్నాం. జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో మరియు సమగ్ర శిక్ష తెలంగాణ సహకారంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్లో పాల్గొనడం జరిగింది. పాఠశాల స్థాయిలో ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల లోపల చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మండల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులు అన్ని జిల్లా కేంద్రాల లోపల ఈ నెల 28వ తారీఖు నాడు జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందింపజేయడానికి, సమాజం పట్ల విద్యార్థులు బాధ్యతగా మెదులుకోవడానికి మరి జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కానీ, ఆరోగ్య విద్యపైన కానివ్వండి, అదేవిధంగా మనము తీసుకున్నట్లయితే అక్షరాస్యత ఉద్యమాలు కానివ్వండి, మూఢనమ్మకాల నిర్మూలన కానివ్వండి, ఇటువంటి అనేక కార్యక్రమాలను చేస్తూ శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పిల్లల లోపల పెంపొందింపజేసి మంచి సమాజ నిర్మాణానికి పాల్పడడం లోపల మరి జన విజ్ఞాన వేదిక ముందుంటుంది. ఈ కార్యక్రమానికి మనకు మన రాష్ట్ర స్థాయి నుంచి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కమిటీ సంచాలకులు మరియు డిఓలు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కూడా వారందరూ సహకరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.